వెల్కమ్ టు మై ఛానల్. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల మా బాబుని చాలా కష్టపెట్టాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే క్లాస్లో వీకర్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఎగ్జామ్స్ టైంలో ఒక 5 మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి గ్రామర్ కానీ ఏదైనా కాన్సెప్ట్ అర్థం కానప్పుడు వాళ్ళకి చెప్తూ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ చూసేదాన్ని. అలా స్కూల్ డేస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఒక్కో స్టేజ్లో ఫ్రెండ్స్కి ఏది అర్థం కాకుండా నేను చెప్పేదాన్ని. అలా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ చూసేదాన్ని. కానీ నా పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళతో నేను గెలవలేకపోయేదాన్ని. డైలీ చదివించేదాన్ని, పేషెన్స్తో చెప్పేదాన్ని, కానీ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది చూడలేకపోయాను. లెటర్స్ కన్ఫ్యూజ్ అయ్యేవారు, లేకపోతే చదివింది మర్చిపోయేవారు. నా మీద నాకే డౌట్ వచ్చింది, నేను తప్పు చేస్తున్నానా అని, లేకపోతే నేను ఫాలో అయ్యే మెథడ్ కరెక్టేనా కాదా అని, నేను చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అనేసి. నేను చేసిన మిస్టేక్ ఏంటో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో గెస్ చేయండి. నేను చేసిన మిస్టేక్ని తెలుసుకొని ఎలా దానికి సొల్యూషన్ కనుక్కున్నానో పార్ట్ 2లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.